హరే కృష్ణ. మీతో ఇంకెన్నో విషయాలు పంచుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్లోని చెప్తున్నాను అనుకోవద్దు, కొంతమంది మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తారనే ఉద్దేశంలో ప్రతిసారి మొదట్లో ఈ 108 శ్లోకాల గురించి చెప్తున్నాను. ఇది ప్రభుపాదులు వారు రచించిన భగవద్గీత యథాతథంలో, అందులో 700 శ్లోకాల్లోనూ 108 శ్లోకాలైనా ప్రతిసారి ఎక్కువ దాని గురించి రిపీటెడ్గా చెప్పడం వల్ల 108ని క్రోడీకరించి ఒక ఇంపార్టెంట్ శ్లోకాల కింద మనకి ఈ ఇస్కాన్ వాళ్ళు మనకి అందించారు. అందులో మనము ఆల్మోస్ట్ 77 శ్లోకాలు గురించి తెలుసుకున్నాం. తర్వాత తెలుసుకున్నాక 9 అధ్యాయాలు పూర్తయ్యాయనే ఉద్దేశంలో ఈ అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం టూకీగా ఏ విషయం గురించి చెప్తోంది అనే విషయాలు తెలుసుకోవడం ప్రారంభించాము. అందులో 1, 2 అధ్యాయాలు అయ్యాయి. 2వ అధ్యాయంలో కింద ఎపిసోడ్లో 61 శ్లోకం చాలా బాగుంది అనుకుని దాన్ని వివరించడానికి ప్రయత్నించాను. ఇప్పుడు 3వ అధ్యాయం తెలుసుకుని నాకు ఎందుకో చిన్నప్పుడు నేర్చుకున్న ఒక చిన్న ఇష్టమైన ఒక పాట మీకు పాడి వినిపించాలనుంది. దాంతోపాటు ఒక వైష్ణవ గీతం కూడా. వైష్ణవ గీతాలు జనరల్గా అన్నీ మన బెంగాలీలో ఉంటాయి. ఇక్కడ ఈ ఇస్కాన్ దగ్గర మనం కృష్ణ చైతన్యంలో వచ్చాక ఆ పాటలు చాలా బాగా నేర్పిస్తారు. అది పాట పాడడం కూడా కృష్ణుడికి సేవ. అంటే ఆయన గురించి మనం పాడుతున్నాము అన్నప్పుడు ఆ పాట వింటే కూడా ఆయన ఆనందపడతారనమాట. అందుకని అలాంటి ఒక పాట నేను ఎప్పుడో చిన్నప్పుడు కృష్ణుడి మీద నేర్చుకున్న పాట మీకు వినిపించాలని అనిపించింది ఇవాళ. ముందుగా మంగళాచరణాలు. ముందర శిక్షాగురువులందరికీ నమస్కరించుకుంటూ శ్రీహర్ష ప్రభుజీ, ఆయన దీక్షానేమో శ్రీకేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథ్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ అందరికీ పాదాభివందనాలు. వైష్ణవులందరికీ పాదాభివందనాలు అంటూ భగవద్భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీల భక్తులు ప్రభుపాదుల వారికి మనసారా పంచాంగ నమస్కారం చేసుకుంటూ ఆయనకి ఇప్పుడు చెప్పేది నేను ఆయనకి అంకితమని చెప్పుకుంటూ మంగళాచరణంలోకి వెళ్దాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రిణే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహామదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ప్రపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ.
ఇది 3వ అధ్యాయం పేరు కర్మయోగం. ఇది మన శ్రీల ప్రభుపాదుల వారి యథాతథం పుస్తకంలోనూ అదే పేరు. మనకు మామూలు రెగ్యులర్ భగవద్గీత పుస్తకంలో కూడా కర్మయోగమే దీని పేరు అనమాట. అయితే మనకి మామూలు కొన్ని అధ్యాయాలకి దాంట్లో అధ్యాయంలో ఉండే విషయాన్ని బట్టి ప్రభుపాదుల వారు అధ్యాయం యొక్క పేరు మార్చారు. అది మీకు కూడా ఫస్ట్ది కూడా చెప్పాను కదా మీకు, యుద్ధ రంగంలో సైనికుల యొక్క పరిశీలన అని ఫస్ట్ అధ్యాయానికి ఈ శ్రీల ప్రభుపాదుల వారు పెట్టిన పేరు అనమాట. కానీ కర్మయోగం 3వది కర్మయోగం. మామూలుగా కూడా కర్మయోగం బుక్లో ఇందులో కూడా కర్మయోగం ఏంట. ఈ కర్మయోగం అనేది మొట్టమొదటి అర్జునుడు కృష్ణుని అడగడంతో ప్రారంభమవుతుంది అనమాట. 3వ అధ్యాయంలో 1వ శ్లోకం. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తథ్యం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్య కర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తెలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో వినియోగించాలని కోరుకుంటున్నావు? నువ్వు ఇప్పటిదాకా చెప్పిన దాని ప్రకారం అయితే బుద్ధి మంచిదని నీవు చెప్తున్నావు కదా, అటువంటి అప్పుడు ఈ కర్మ నన్ను చేయమని, ఈ పని నన్ను చేయమని ఇందులో యుద్ధంలో ఎందుకు నియోగించాలని కోరుకుంటున్నావు? బుద్ధే మంచిదన్నప్పుడు బుద్ధికి తెలిసిన పని నా బుద్ధి నాకు యుద్ధం చేయొద్దని చెప్తోంది. కానీ నువ్వు బుద్ధే మంచిదంటున్నావు పక్కన, ఇంకో పక్కనేమో యుద్ధం చేయమంటున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అర్జునుడు కృష్ణుని అడగడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుందన్నమాట. అయితే దీనికి సంక్షిప్తంగా మొత్తం అధ్యాయంలో ఏం చెప్పిందో చూసుకుంటున్నాం కదా. అందులో ఈ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పంపించింది ఇది. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నెలకొనవలసి ఉంటుంది. కానీ కర్మలు అతడిని ఈ జగత్తులో బంధించడమో లేదా దీని నుండి ముక్తిని చేయడమో చేస్తాయి. మనం ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాం. ఎవరైనా ఖాళీగా కూర్చోరు కదా. డబ్బు సంపాదించాలి, మనం కుటుంబాన్ని పోషించాలి అనుకుంటే ఉద్యోగం చేస్తాం. అది ఉద్యోగం అక్కర్లేదు, డబ్బులు బోల్డ్ ఉన్నాయి అనుకుంటే ఏదో ఒకటి సేవ చేయడమైనా కూడా ఒక పని అవుతుంది కదా. ఏ కర్మ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్న పిల్లలు కూడా అల్లరి చేస్తుంటారు, అది కూడా ఒక కర్మే. ఆడుకుంటూ ఉంటారు, అది కూడా ఒక కర్మే. ఒక కిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు, అది కూడా కర్మే. మన భౌతిక జగత్తులో జన్మ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండరనమాట. కానీ ఆ చేసే పని ఎలాంటిది అనే దాని మీద మనకి నెక్స్ట్ రిజల్ట్స్ ఏంటి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అతను చేసిన కర్మలు ఈ జగత్తులో బంధించడము అంటే ఈ భౌతిక జగత్తులో బంధువులతోటి, భార్య పిల్లలతోటి, భర్త పిల్లలతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి వాళ్ళు చేసిన పని వల్ల బంధీకృతుడైపోయి అందులో శ్లేష్మంలో పడిన ఈగలాగా కొట్టుకోవడమో, లేకపోతే దైన్ నుండి ముక్తిని చేసి ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని చేసి భగవంతుని చేరడానికి అవసరమైన రిజల్ట్స్ రావడమో జరుగుతుందన్నమాట. అది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుని నాకు ఈ బంధాల్లో వద్దు అని మన భౌతిక బంధాల్లో నిండిపోయి భౌతిక బంధాల్లో ఆ బంధానికి సంబంధించిన పనులే చేస్తూ అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటూ ఇందులోనే అన్ని పనులు చేస్తూ నాకు భగవద్ధామానికి వెళ్ళాలి, లేకపోతే నాకు ముక్తి రావాలి, నెక్స్ట్ జన్మ రావద్దు అంటే అయ్యే పని కాదు. మనం చేసిన పనులు బట్టే మన ఫలితం వస్తుందన్నమాట. కృష్ణుడు చెప్పేది పని చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించుకో అనేది. అయితే దీని నుండి ముక్తిని చేయడమో జరుగుతాయి. భగవంతుని ప్రీత్యర్థము నిస్వార్థముగా పరిచేయడం ద్వారా మనిషి కర్మ సిద్ధాంతం చర్య ప్రతిచర్య నుండి ముక్తుడై ఆత్మ పరమాత్మల దివ్య జ్ఞానాన్ని పొందుతాడు. అందుకని మనం ఏం చేస్తే భగవంతుని ప్రీత్యర్థంగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా, మనం ఏం చేసినా ఒకవేళ భగవంతునికి అనుసంధానం చేసుకుంటూ చేస్తే కనుకైతే దానివల్ల చర్య ప్రతిచర్య మనం ఇది చేసాం కాబట్టి దానికి రిజల్ట్స్గా ఇంకో ప్రతిచర్య వస్తుంది అనేది కాకుండా దాని నుండి ముక్తుడయ్యి ఆత్మ పరమాత్మల ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, దాని గురించి ఏంటి అనే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తెలుసుకోవడం ఎలాగో అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వర్ణించారనమాట. ఇందులో 43 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఆఖరి 2 శ్లోకాలు గురించి చిన్నగా చెప్పుకుందాము. 42వ శ్లోకం ఏమంటుందంటే, ఇంద్రియాణి పారాణ్య హురింద్రేయభ్య పరం మనః మనసస్తు పరబుద్ధిర్యో బుద్ధేహ పరతస్తు సహా. ఇంకొకసారి, ఇంద్రియాణి పరాణ్య హురింద్రియేభ్య పరం మనః మనసస్తు బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాలు పరాణి మేలైనవి, ఆహు అని చెప్పబడింది.
ఇంద్రియభ్య ఇంద్రియాల కంటే పరం ఉన్నతమైనది. మనసః మనస్సు కంటే తూ కూడా ఉన్నతమైనది. బుద్ధి ఏదైతే బుద్ధి కంటే ఎక్కువ పరతః ఉన్నతమైనది. కానీ సహ ఆత్మ. ఇది భావం ఏమిటంటే కర్మేంద్రియాలు జడ పదార్థం కంటే మేలైనవి. కదలకుండా ఉండే వాటికంట పనిచేసే అవయవాలు గొప్పవి కదా, కొంచెం దానికంటే ఇవి గొప్పవి. మనస్సు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది. ఎందుకంటే ఈ ఇంద్రియాలను మనస్సు దానికి ప్రేరేపిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల కంటే మనస్సు ఉన్నతమైనది. బుద్ధి మనస్సు కంటే ఇంకా ఉన్నతమైనది. ఎందుకు? మనస్సు కళ్ళు తాగని కోతిలాగా గంతులేస్తూ ఉంటే బుద్ధి దానికి ఆపుతూ ఉంటుంది అనమాట. గుర్రం పరిగెట్టేస్తుంటే కళ్ళెం వేసేది, కళ్ళెం ఉంటే కానీ గుర్రం పరుగు ఆగదు. అలాగా మనకి మనస్సు పరిగెట్టే పరుగుకి బుద్ధి కళ్ళెంలాగా పనిచేసి దాన్ని ఆపుతుందనమాట. ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉన్నతమైనది. ఎందుకు? ఆత్మ మనకి బుద్ధి మనస్సు ఈ అవయవాలు అన్నీ శరీరంతో పాటు ఉన్నవి. కానీ ఆత్మ దీనికంటే విడిగా ఉన్నది. ఆత్మ శాశ్వతమైనది. దేనివల్ల నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, ఆ శస్త్రం వల్ల కానీ దేనివల్ల దానికి దేన్ని అది దాని యొక్క ఉనికిని మార్చలేము అని చెప్తాం కదా. అందుకని అన్నిటికంటే ఎక్కువ మంచిది, ఎక్కువ ఉన్నతమైనది ఆత్మ. అన్నిటికంటే ఎక్కువ ఉన్నతమైనది ఇందులో చెప్తున్నారనమాట. ఇది బుద్ధి ద్వారా మనిషి ఆత్మ యొక్క సహజ స్థితిని తెలుసుకుని తర్వాత మనస్సును సర్వదా కృష్ణ భక్తి భావంలో నెలకొల్పాలి. అదే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. మనం మనసు ద్వారా కాకుండా బుద్ధి ద్వారా మనిషి ఆత్మ యొక్క సహజ స్థితిని, ఆత్మ ఎలాంటి పరిస్థితిలో ఉంది ఏంటి అనే దాని విషయాన్ని తెలుసుకుని దాన్ని మనం బుద్ధిని మనస్సును అనుసంధానం చేసి మనస్సుని కృష్ణ భక్తి భావంలో నెలకొల్పితే అన్ని సమస్యలు అదే పరిష్కరిస్తుంది. మనకు భక్తిలోకి వచ్చాక ఆ మార్పు మనకు కనిపిస్తుంది. వేరే వాళ్ళకి ఎదురుగుండా వాళ్ళకి కనిపించకపోయినా కూడా ఒక్కొక్కసారి మనం ఎదురుగుండా అన్నవాళ్ళ దానికి మనం రియాక్ట్ అవ్వలేదనుకోండి, అప్పుడు మన మనసు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇదివరకు అయితే నేను భక్తిలో రాకముందు అయితే నేను వీళ్ళకి ఇలా సమాధానం చెప్పుండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎందుకో సమాధానం చెప్పబుద్ధి అవ్వట్లేదు. ఆ చిన్న మార్పు చాలు భక్తిలో మనం పురోగమిస్తున్నాము అనుకోవడానికి రుజువు అదే అనమాట. ఇప్పుడు ఎదురుగుండా వాళ్ళు అన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అయ్యామనే దాన్ని బట్టి మన భక్తి ఏ స్టేజ్లో ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇంద్రియ విషయాలకు దూరంగా ఉండమని ఆరంభ దశలోనే సాధకునికి సాధారణంగా ఉపదేశించడం జరుగుతుంది. భక్తిలోకి రాగానే నీ ఇంద్రియాలను కంట్రోల్ పెట్టేసుకొని చెప్పడం జరుగుతుంది. కానీ దానితో పాటు అతడు బుద్ధిని ఉపయోగించి మనస్సును దృఢపరచుకోవాలి. ఇంద్రియాలు ఒక్కటి కంట్రోల్ చేసేయమని చెప్తే, ఇంద్రియ విషయాలకు దూరంగా ఉండమని మనం భక్తిలోకి రాగానే చెప్తే అది అలా వినిపించుకోదనమాట. కానీ బుద్ధిని ఉపయోగించి మనస్సును దృఢపరచుకోవాలి. మనస్సు బుద్ధి మనకి రెండు చెప్తూ ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక పని చేస్తామనుకున్నప్పుడు బుద్ధి వద్దంటుంది, మనస్సు చేయమంటుంది. మనకి ఏమనిపిస్తుంది? మనకి ఇష్టమైనది చేయమన్నదే బుద్ధి చెప్తోందేమో, రెండోది మనసు చెప్తోందేమో వద్దనేది అనుకుంటాం. కానీ కాదు, మనకి మంచి చెడు అనే విషయాలు మనకి అంతర్గతంగా భేటీ పడుతూనే ఉంటాయి. అటువంటిప్పుడు మనం ఈ పని మనం పూర్తిగా నమ్మకంగా కాన్ఫిడెన్స్తో చేసే పనులకి అంత ఇబ్బంది ఉండదు. ఏదైనా ఒకదానికి మనం కొంచెం అటు ఇటు ఊగిసలాడుతున్నప్పుడు అది వద్దని ఒకటి మనసు చేయమని చెప్తూ ఉంటుంది, ముందర చెప్పేది మనసు చేసేయమని చెప్తుంది, దాన్ని బుద్ధి వద్దంటుంది అనమాట. అందుకని అది మనకి తెలుస్తూనే ఉంటుంది అంతర్లీనంగా. కానీ మనకు చెయ్యాలన్న పని ఒక ప్రగాఢంగా చెయ్యాలనే కోరిక ఎక్కువైపోయింది అనుకోండి, బుద్ధిని పక్కన పెట్టేసి మనస్సు చెప్పిన దాన్ని వినేసి మనసు ఎలా ఉంటే అలాగా చేసేసుకుంటాం. కానీ తర్వాత దాని రిజల్ట్స్ తెలిసినప్పుడు మనకి మంచి జరగలేదనుకోండి, అప్పుడు మనం బుద్ధి చెప్పిన మాట వినాల్సింది. మనం ముందరే అన్నప్పుడు మన బుద్ధి మనని హెచ్చరిస్తూనే ఉంది, అయినా కూడా వినిపించుకోకుండా మనం మనస్సు చెప్పిన ప్రకారం పరుగులు పెట్టాము. అందుకని మనము ఇప్పుడు దీన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, దీన్ని మనం అనుభవించాల్సి వస్తుంది, దీన్ని మనం అనుభవించక తప్పదు అనే విషయం మనకి తర్వాత తెలుస్తుంది అనమాట. మనకి అంతర్లీనంగా బుద్ధి ఏం చెప్తుంది, మనసు ఏం చెప్తుందని ఎప్పుడు మనకి తెలుస్తూనే ఉంటుంది. అందుకని బుద్ధిని ఉపయోగించి మనస్సును ఒకసారి దృఢపరుచుకుంటే సంపూర్ణ భగవత్ చరణాగతితో అతడు బుద్ధిని ఉపయోగించి మనస్సును కృష్ణ భక్తి భావంలో నెలకొల్పితే సహజంగానే దృఢంగా అవుతుంది. మనకు భక్తి ఎప్పుడు దృఢమవుతుంది అంటే మనస్సు బుద్ధి రెండు అనుసంధానం చేసి బుద్ధి చెప్పిన ప్రకారం భగవంతుని సర్వస్వ శరణాగతి చేసి ప్రతి విషయానికి మనకి ఆందోళన చెందక్కర్లేకుండా ఇది కృష్ణుడు మనం చూసుకుంటున్నాడు అనే నమ్మకం మనం పెంచుకుంటే, మనకి ఎలా చూస్తున్నాడు అంటే కృష్ణుడే వచ్చి 4 చేతులతోటో 2 చేతులతోటో వచ్చేసి మన ఎదురుగుండా ప్రత్యక్షమైపోయి మనకి ఆ పని చేసి పెట్టాడు. కృష్ణుడే వచ్చి చేస్తాడని కాదు, కృష్ణుడు ఎలాగైనా పని అయ్యేలా చేస్తాడు, మనకి మంచి జరిగేలా చూస్తాడు. అందుకని దాన్ని మనం గుర్తించడం నేర్చుకోవాలి. భక్తిలోకి ఒకసారి వచ్చాక ఏదైనా మనకి ఎవరి ద్వారా సహాయం జరిగినా కూడా
వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటాము. భగవంతుడి రూపంలో వచ్చి మనకు సాయం చేశాడు అనుకుంటాం కదా. మనకు ఒకవేళ పూర్తిగా భక్తిలో లేకపోయినప్పుడు కూడా మనకి జనరల్గా జరిగినప్పుడు కూడా మనకు అలాగే అనిపిస్తుంది. ఈ రూపంలో భగవంతుడు వచ్చి మనం రక్షించాడు, లేకపోతే ఈ సమయానికి సరిగ్గా ఈ సమయానికి ఆ భగవంతుడి రూపంలోనే ఇతను వచ్చాడు అని అనుకుంటాం కదా. అది నిజంగా భగవంతుడే. ఆయన వాళ్ళకి మళ్ళా మనకి ఆ సాయం మనకి టైంకి అందాలి అంటే భగవంతుడు వాళ్ళని ప్రేరేపించాలి. వాళ్ళు లోపలున్న పరమాత్మ వాళ్ళని ప్రేరేపిస్తేనే మన దగ్గరకు వచ్చి మనకి వాళ్ళ సాయం చేయగలుగుతారనమాట. ఒకసారి చూడండి, మనం కొన్నిసార్లు మనం అడగకుండా కూడా వాళ్ళు వచ్చి కొంతమంది మనకి ఆఫర్ చేస్తారు. మన పరిస్థితులను బట్టి చూసి ఇది వీళ్ళకి అవసరం ఇద్దామని. ఇది ఎప్పుడు అది మరి వాళ్ళలో ఉన్న పరమాత్మ మనని ఆదుకోమని వాళ్ళని పంపించినట్టే అనమాట. అందుకని సహజంగానే మన భక్తి భావంలో కనుక మనం మనస్సుని బుద్ధిని రెండింటిని నెలకొల్పితే కనుకైతే అది సహజంగానే దృఢంగా అవుతుంది. దానికి ఇంకా అటు ఇటు కదిలే అవసరం లేకుండా కృష్ణయ్య చూసుకుంటాడు అనమాట, మహాత్ముడు చూసుకుంటాడు. అప్పుడు సర్పాలలాగా ఇంద్రియాలు ప్రబలమైనప్పటికీ కోరలు తీసిన పాముల్లాగా ప్రభావరహితంగా అవుతాయి. అప్పుడు మనకి బుద్ధి మనసు రెండు ఏకసంధానం చేసి మనసును చంచలించకుండా అడ్డ పెడితే కనుక ఇంద్రియాలు ఒకవేళ అటు ఇటు పరుగులు తీయడానికి ప్రయత్నించినా కూడా కోరలు తీసిన పాముల్లాగా ఉంటాయట అవి. అంటే కోరిక తీర్చుకోవాలని కోరిక కలిగినా కూడా కంపల్సరీ తీర్చేసుకోవాలని జిద్దు తగ్గుతుంది అనమాట. మనకి పాములు కోరలు తీసిన వెంట దగ్గరికి వెళ్ళిపోతారు కదా, దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి కూడా భయపడరు. ఒకసారి కోరలు ఉండి అది విషం కప్పుతుంది అన్నప్పుడే దాన్ని చూసి భయపడతారు. పాములు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు, ముట్టుకోండి ఏం కాదు వీళ్ళకి కోరలు తీసేసామంటాం. మనకి భయం అవుతుండొచ్చు, దాని శరీరం ఉన్న పరిస్థితిని బట్టి మనం పట్టుకోవాలంటే అందరికీ ధైర్యం లేకపోతుండొచ్చు. కానీ దాన్ని పట్టుకున్నా కూడా అదేమీ హాని చేయదు ఒకసారి విషం తీసేస్తే. అలాగే మనం మనస్సుని బుద్ధిని రెండింటిని అనుసంధానం చేసి భగవంతుని భక్తిలో పెట్టి దృఢంగా చేసామనుకోండి, మన ఇంద్రియాలు అటు ఇటు పరిగెట్టినా కూడా మనకి మళ్ళీ బుద్ధి మనస్సు వాటిని వెనక్కి లాగుతాయి అనమాట. పరిగెడుతుంది మనస్సు, దాన్ని పరిగెత్తించి చేస్తుంది. కానీ ఇమీడియట్గా బుద్ధి అలర్ట్ అయ్యి ఇది కాదు నువ్వు చేయాల్సిన పని, నువ్వు భక్తిలో ఉన్నావు, భగవంతుడి శరణ కోరుకున్నావు, కాబట్టి ఈ సమయంలో నువ్వు ఈ పని చేయకూడదు, ఈ పని చేసే పని నువ్వు చేసే పని కాదు ఇది అని బుద్ధి మనసు రెండు కలిపి మనసు వెళ్ళిపోతున్నా కూడా బుద్ధి మనని హెచ్చరించి వెనక్కి తీసుకొస్తుంది అనమాట. కానీ ఆత్మ బుద్ధికి మనసుకు ఇంద్రియాలకు కూడా ప్రభు అయినప్పటికీ కృష్ణ భక్తి భావనలో కృష్ణుడితో సాంగత్యం ద్వారా దృఢపడకపోతే కల్లోలత మనస్సు కారణంగా పతనం చెందే అవకాశం ఉంటుంది. మనం ఇందాక చెప్పిన శ్లోకాల్లో అన్నిటికంటే ఆత్మ బుద్ధి కంటే కూడా ఆత్మ ముఖ్యమైనది, ఉన్నతమైనది అని చెప్పుకున్నాం కదా. అలా ఉన్నా కూడా ఆత్మ మంచిదే, ఆత్మ ఎక్కువ ఉన్నతంగా ఉన్నా కూడా మనం ఈ శరీరం ధరించినందుకు గాను, శరీరంలో మనం భౌతిక శరీరంలో భౌతిక ప్రపంచంలో ఉన్నందుకు గాను మనకి బుద్ధిని మనస్సును అనుసంధానం చేసి కృష్ణ భక్తి భావంలో కనుక మన మనస్సును పెట్టకపోతే కనుకైతే మనసు కల్లోలమైపోయి అది పతనం చెందే అవకాశం ఉంటుంది. ఆత్మ మనలోనే ఉంది, కానీ ఆత్మ స్పెక్టేటర్ అనమాట, చూస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అనే దానికి చూస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనంతటా మనము బుద్ధిని మనస్సుని జాగ్రత్త పరుచుకుని మనం ముందరకెళ్ళడానికి, భగవద్భక్తిలో ముందరకెళ్ళడానికి, భగవంతుని మీద దృఢమైన విశ్వాసాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. ఇంకా ఆ లాస్ట్ శ్లోకం 43వ శ్లోకము. ఏవం బుద్ధే పరం బుద్ధ్యా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అతీతమైన వానిగా తెలుసుకుని ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి కృష్ణ భక్తి భావన ద్వారా మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలంచే మనిషి కామమనే ఈ అత్యాస కలిగిన శత్రువును తప్పక జయించాలి. మనకి ఈ అధ్యాయం 2వ అధ్యాయం కర్మయోగంలో చెప్తున్నది ఏంటంటే, ఇంద్రియాలకి మనస్సుకు బుద్ధికి అతీతమైనగా మనము తెలుసుకుని మనము వీటిలన్నిటికీ అతీతం అని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆలోచనాపూర్వకమైన మంచి చెడు ఆలోచించి ఆధ్యాత్మిక బుద్ధి అంటే కృష్ణుడే శరణం, కృష్ణాన్ని మనం నమ్మాలి అని కృష్ణ భావన మనలో పెంచుకుంటే ఒకసారి భక్తి భావనలోకి వచ్చి మనం కృష్ణుని తలుచుకుంటూ ప్రతి నిమిషానికి ఇది ఇలా చేస్తే కృష్ణుడికి ఆనందం అని మనం అనుసంధానం చేయడం ప్రారంభిస్తే కనుకైతే మనస్సు స్థిరపడుతుంది. అలా స్థిరపడినప్పుడు ఆధ్యాత్మిక బలం పెరిగి మనలో కామం మీద అత్యాస కలిగిన శత్రువును, కామం అనే శత్రువు, మన కామము అంటే ఓన్లీ భౌతిక కోరికలనే కామం అనరు. మన మనసులో ఏది కావాలి అని కోరిక ఉద్భవించినా కూడా అది కామం కిందే వస్తుంది. అది ఎందుకు మంచి ఉల్లిపాయ పులుస్తున్నారనే భావం కలిగితే కూడా అది కూడా కోరికే. ఇంద్రియాలని గ్రహించలేకుండా
నాలుక కోరిందని జిహ్వా చపల్యం అంటాం కదా, అది కూడా కోరికే. అందుకని కామము అది కూడా కామమే. కామము అనే పదానికి అర్థం ఓన్లీ మనం మామూలుగా జనరల్గా వాడడం స్త్రీ పురుషుల సంగమం కోసం ఆరాటపడేదాన్ని కామము అని చెప్పుకుంటాం. కానీ అది కాదు. కామం అనే పదం దాని పదం అన్నిట్లకి ఏ కోరిక మనలో ఏ కోరిక ఉన్నా కూడా దానికి కామం అనే అర్థం అవుతుంది అనమాట. అందుకని ఆధ్యాత్మిక బలం మనం పెంచుకుంటే, కృష్ణుని మీద భక్తిభావన పెరిగి ఆధ్యాత్మిక బలం పెరిగితే కనుకైతే ఈ కామం అనే అత్యాస దాన్ని మనం తప్పక జయించగలుగుతాము. దాని నుంచి మనం బయటకు రాగలుగుతాము. ఏ కోరికైనా కూడా భగవంతుని గురించి ఏం చేస్తున్నామో భగవంతుని తప్పకుండా భగవంతుని ఇష్టంగానే ఇష్టపడితే భగవంతునికి ఇది ఇష్టమవుతుందా అని మనం చేసే పనులన్నీ అంటే మనకి చుట్టూ మనకి గాలిలో సర్వాంతర్యామి ప్రతి చోట ఉన్నాడు అనుకుంటాం కదా. మనం భక్తి భావంలోకి ఒకసారి వచ్చాక మనం చేస్తున్న పని ఎవరూ చూడలేదనే భావన ఉండదు. ప్రతి నిమిషం మన బుద్ధి మనసు చేద్దామన్నా బుద్ధిమని హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం సర్వాంతర్యం అంటే మన చుట్టూ ఆయన గాల్లో నిండున్నాడు. మీరు ఒకసారి కళ్ళు మూసుకుని అలా ఊహించుకోండి, నా పక్కనే కృష్ణుడు ఉన్నాడు. మీకు ఇష్టమైన దైవం ఎవరు? కృష్ణుడే అంటే కృష్ణుడు కాదు, కొంతమందికి శివుడు ఇష్టమవుతూ, కొంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టమవుతుండొచ్చు, రాముడు శివుడు ఎవరైనా సరే. ఒక్కసారి మీరు అలా అనుకుని సర్వాంతర్యం అంటే మొత్తం ప్రపంచంలో అణువణువును ఆయన నిండున్నాడు అనే భావనతో కనుక ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని తలుచుకోండి. ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే మన పక్కనే ఉన్నారనిపిస్తుంది. ఆ భావన మనలో వచ్చిందంటే ఇంకా ఎందుకు వదిలిపెడతాము? మన ఫ్రెండ్స్ కానీ, మన భర్త భార్య కానీ, పిల్లలు కానీ అనుక్షణం మనతో కూడా ఉండరు, ఎక్కడో ఉంటారు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా అందరూ తలో రూమ్లో ఉండొచ్చు, అందరూ తలో పని చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ సర్వాంతర్యామి గాలిలోనూ అణువణులోనూ నిండు ఉన్న మనిషి భగవంతుడు ఉన్నాడు అనే భావన మనకి ఏమనిపిస్తుంది? మన పక్కనే చుట్టూ ఉన్నాడనే భావన మనం పెంచుకున్నాం అనుకోండి, అసలు అది ఎంత ధైర్యంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు ఇంత చెప్తున్నాను కదా, ఈ పక్కనే కూర్చుని ఆయన వింటున్నాడు, నేను చెప్పినవన్నీ వింటున్నాడు అని అనుకున్నాం అనుకోండి, ఇంకా శ్రద్ధగా చెప్పాలనిపిస్తుంది కదా, ఇంకా శ్రద్ధగా. అందుకే మనిషి ఆనందం అనేది మనసులో పుడుతుందన్నమాట. నేను ఏదో చెప్తున్నాను, అందరితో పాటు అందరికంటే ముందర ఆయనే వింటున్నాడు. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు ఇద్దరు వింటారట. ఒకళ్ళు మనలో ఉన్న పరమాత్మ, ఒకటి మన మాట మనకి వినిపిస్తూ ఉంటుంది కదా. అందుకని ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు అని కాదు, ఇద్దరు కంపల్సరీ వింటారు. మనం ఏం చెప్పినా కూడా మనం వింటాము, మనలో ఉన్న పరమాత్మ వింటాడనమాట. అసలు ఆ ఆలోచన ఎంతో ఆనందంగా లేదు. అణువణువునే మన చుట్టూ ఆయనే ఉన్నాడు, మనకి నచ్చని రూపంలో, మనం ఇష్టపడే రూపంలో మన చుట్టూ మన కొంగుపట్టు తిరుగుతున్నాడు, మన పక్కనే ఉంటున్నాడు అనే భావన అసలు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అందుకనే ఇది ఏంటంటే ఈ అధ్యాయం సమగ్ర సారాంశం ఏంటంటే, కృష్ణ భక్తి భావన వృద్ధి చేసుకోవడం ద్వారా తన విశుద్ధ స్థితికి దోహదమయ్యే స్థిరమైన బుద్ధిచే భౌతికేంద్రియాలు మనస్సు ప్రభావము లేనట్టి దివ్య స్థితిలో నెలకొనగలుగుతాడు. భౌతికమైన ఇంద్రియాలకి ఆ మనస్సుకి కూడా ప్రభావం లేకుండా అదే ఈ అధ్యాయం యొక్క సమగ్ర సారాంశము. అపరిపక్వ జీవన స్థితిలో తాత్విక కల్పనలు నామమాత్ర యోగ సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహానికి కృత్రిమ యత్నాలు మనిషికి ఆధ్యాత్మ జీవనం వైపుకు తోడ్పడవు. మనం చేసే పనులన్నీ కృత్రిమంగా ఉంటే కనుకైతే, అంటే మనస్ఫూర్తిగా కాకుండా నామకే వస్తే అంటాను చూడండి, అలాగే ఏదో వాళ్ళు ఎదురుగుండా వాళ్ళు చూడడానికి మనం యోగ సాధన చేస్తున్నాము అలాంటి. కానీ ఇంద్రియ నిగ్రహం కూడా వాళ్ళు మనం ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చదేమో, అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ఇప్పుడు చూడండి, కొంతమందికి మాంసాహారం తినాలందనుకోండి, జనరల్గా వాళ్ళ కుటుంబంలో అది తినకూడదు, కానీ వాళ్ళకి తినాలంది. అప్పుడు ఎదురుగుండా వాళ్ళు ఏమైనా చూస్తున్నారేమో, అందుకని మనం తినకూడదు అని అనుకోవడం, అది కృత్రిమమైన ఇంద్రియ నిగ్రహం అన్నమాట. అంటే వాళ్ళు ఎవరు చూడకపోతే ఏం తినేస్తాడు, అంతే కదా. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నిగ్రహించుకున్నాడు. అలాంటిది అలా కనుక ఉంటే కనుకైతే, ఆ కృత్రిమ ప్రయత్నాలు కనుకైతే మనిషిని ఆధ్యాత్మిక జీవనం వైపుకు వెళ్ళడానికి తోడ్పడవు, అందులో వృద్ధి చెందడానికి కూడా జరగదనమాట. ఉన్నతమైన బుద్ధి ద్వారా కృష్ణ భక్తి భావనలో తప్పకుండా శిక్షణ పొందాల్సి ఉంటుంది. మంచి బుద్ధి ద్వారా కృష్ణ భక్తి భావనలో మనం తప్పకుండా శిక్షణ పొందాలి. అంటే మన మనస్సుని బుద్ధికి మనస్సుకి అనుసంధానం చేయమన్నారు కదా. అలా చేసి మన బుద్ధి చెప్పినట్లుగా భగవంతుని భక్తిలో మనం శిక్షణ పొందితే, మనకి ఈ శిక్షణ పొందితేనే మనం భగవద్భక్తిలో ముందరికి వెళ్తాము అనేది ఈ కర్మయోగం యొక్క సారాంశం అన్నమాట. ఇంతవరకు మనం తెలుసుకున్నాము. నేను ఒక వైష్ణవ గీతం పాడతానన్నాను కదా, చాలా ఇష్టమైన పాట. నేను ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చాకే నేర్చుకున్నదే.
అంటే దాన్ని చదివి దానికి అర్థం చెప్తాను. ఫస్ట్లో నేను మొట్టమొదట ఈ ఎపిసోడ్స్ ప్రారంభించినప్పుడు అలాగా ప్రతి ఎపిసోడ్కి ఒక పాట పాడి దాని అర్థం చెప్పి మిగతా విషయాలు చెప్పడానికి వెళ్ళేదాన్ని. కానీ రాను రాను చెప్పే విషయాలు ఎక్కువైపోయి దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసినట్టు అనిపించింది నాకు. అందుకని లేదు, ఒకసారి ఒక పాట వినిపిద్దాం, వైష్ణవ గీతం వింటున్న వాళ్ళందరికీ వినిపిద్దాం అనిపించింది. అందుకని ఈ ఒక్క పాట వినిపిస్తాను, దాని అర్థం కూడా చదివి వినిపిస్తాను ఏంటనేది. ఎందుకంటే మనకి కొంచెం సంస్కృత పదాల్లో ఉంటాయి, కానీ బెంగాలీ సాంగ్ అన్నమాట ఇది. వాసంతి రాస అని ప్రార్థన అనే దాని నుండి తీసుకున్నది. ఇది జనరల్గా ఇదేమో గౌడీ కృష్ణ వైష్ణవ గీతాలని ఇది పుస్తకం మన కృష్ణ చైతన్యం వాళ్ళది, దాంట్లో ఉన్న పాట అన్నమాట. అంటే పాడడానికి ప్రయత్నిస్తాను, ఒకవేళ సరిగా పాడకపోయినా మీకు ఈ పాట నచ్చకపోయినా క్షమించి వదిలేసేయండి. బాగా పాడితే శిక్షాగురువుల యొక్క గొప్పతనం. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం కరోతు వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణిధామ రతన మందిర మనోహర. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణిధామ రతన మందిర మనోహర. ఆవృత కాళింದಿ ನೀರೆ ರಾಜಹಂಸ ಕೇಳಿ ಕೋರೆ ತಾಹೆ ಶೋಭೆ ಕನಕ ಕಮಲ. ಬೃಂದಾವನ ರಮ್ಯಸ್ಥಾನ ದಿವ್ಯಾ ಚಿಂತಾಮಣಿ ಧಾಮ ರತನ ಮಂದಿರ మనోహర. तारा मध्ये हेमापीठ अष्टादळे वेष्टिता अष्टादळे प्रधान नायिका. तारा मध्ये हेमापीठ अष्टादळे वेष्टिता अष्टादळे प्रधान नायिका. तारा मध्ये रत्नासने बसियाचे नहीं जाने श्यामा संगे सुंदरी राधिका. तारा मध्ये रत्नासने बसियाचे जाने श्यामा संगे सुंदरी राधिका. बृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतन मंदिर मनोहर. ओरुपाल वन्यरासी अविया पोडीचे खसी हास्य परिहास संभाषणे. ओरुपाल वन्यरासी अमिया पोडीचे खसी हास्य परिहास संभाषणे. नरोत्तम दासा कोहे निचलीला सुखा मोहे सदाई स्फुरुका मोरमाने. नरोत्तम दासा कोहे निचलीला सुखा मोहे सदाई स्फुरुका मोरमाने. बृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतन मंदिर मनोहर. बृंदावन रम्यस्थान
దివ్యచింతామణి ధామ రతన మందిర మనోహార ఆవృత కాళింది నీరే రాజహంಸ ಕೆಳಿ ಕೋರೆ ಕಾಹೆ ಶೋಭೆ ಕನಕ ಕಾವಾಲ ಬೃಂದಾವನ ರಮ್ಯಸ್ಥಾನ ದಿವ್ಯ ಚಿಂತಾಮಣಿ ಧಾಮ ರತನ ಮಂದಿರ మనోహార హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంత బాగుంది కదా బృందావనం గురించి. దీని అర్థం తెలుసుకుందాం మనం. ఎందుకంటే మొత్తం అన్నీ కొన్ని మనకు అర్థమైనట్టున్నా కూడా అన్ని మాటలు మనకి అన్ని వర్డ్స్ సరిగా అర్థం కాదు కదా. అందుకని దీని తాత్పర్యం ఏంటో చూద్దాం. ఫస్ట్ శ్లోకానికి ఫస్ట్ దానికి బృందావన రమ్యస్థానము ఆధ్యాత్మిక జగత్తులోని దివ్యధామము. అది పూర్తిగా దివ్య చింతామణులతో నిర్మితమైనది. అక్కడ అనేక రత్నమందిరములు కలవు. ఆ దివ్య ప్రదేశమున ప్రవహించిన యమునా నదిలో రాజహంసలు విహరిస్తూ ఉంటాయి. ఆ దివ్యనదీ జలములో శతదళ సువర్ణ కమలము విరాజిల్లుతూ ఉంటుంది. 100 రేకులున్న బంగారపు కలవ పువ్వు అందులో ఉంటుందట. ఆ కమలం మధ్య అష్టదళ పరివృత్తమైన ఒక సువర్ణ పీఠము కలదు. 10 రేఖలున్న బంగారపు పీఠ ఉందిట. ఆ అష్టదళములతో లలిత విశాఖాది ప్రధాన అష్టసకులు కలరు. రాధాదేవి ఫ్రెండ్స్ పేరు అన్నమాట, చిలికత్తెల పేర్లు, సకుల పేర్లు లలిత విశాఖ. అలాగే అనమండూరు సకులు ఆమెకి. బంగారు పీఠం మీద రత్నసింహాసనంపై సుందరి అయిన రాధిక శ్యామసుందరుల దివ్య జంట ఆసీనమై ఉన్నది. రాధాకృష్ణులిద్దరూ ఆ రత్నసింహాసనం మీద కూర్చుని ఉన్నారట. హాస పరిహాస పూర్ణమైన సంభాషణ చేయనప్పుడు శ్రీ రాధా గోవిందుల రూప లావణ్య రాశి అమృత వర్షమును కురిపించుతున్నది. ఇద్దరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకళ్ళు హాస్యం చేసుకుంటూ చిలిపి పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క ఆ రూపంలో అంటే మనం చూడండి, కోపంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఆనందంగా ఉన్నప్పుడు ఇంకొకలా ఉంటుంది. మనం ఇద్దరు చాలా సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అందం నిబిడీకృతమై రెట్టింపయ్యి అమృత వర్షాన్ని కురిపిస్తోందిట. దివ్య సుఖభరితమైన ఈ నిత్య లీలలు సదా నా హృదయంలో ప్రకటమవుగాక అని శ్రీల నరోత్తమదాసు పలుకుతున్నారు. ఈ పాట రాసింది శ్రీల నరోత్తమదాస్ అనే నరోత్తమదాస్ ఠాకూర్ అనమాట. ఆయన కొన్ని వైష్ణవ గీతాలు రాశారు, అందులో ఇదొకటి. అలా మనం కూడా చూడండి, ఇప్పుడు ఇంత విడిగా ఇలా ఉంటుంది అని చదువుకున్నప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు అది మనకి అలా నిత్యం మనం అనుకున్నప్పుడల్లా ఆ బొమ్మ మనకి కనిపిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. అంత రత్న 100 రేఖలున్న కలవ పువ్వులో 10 రేఖల సువర్ణపీఠం మీద రాధాకృష్ణుడు ఒకళ్ళొకళ్ళు చేయి పట్టుకుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత ఆనందం కదా. హరే కృష్ణ. ఇది వైష్ణవ గీత. జనరల్గా మనకి కృష్ణ చైతన్యంలో వైష్ణవ గీతలే పాడాలంటారు, కానీ నాకు ఎందుకో ఈ పాట చాలా ఇష్టం. ఇది ఒక్కటి పాడి మిమ్మల్ని బోర్ పట్టించకుండా సరే ఆపేస్తాను. సరిపోనీ 40 నిమిషాలు అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో పాడిన ఇది వద్దు, నాకు ఇప్పుడే పాడాలి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరాని మురళి ఊదర ఒకసారి ఒకసారి. ఇది నా చిన్నప్పుడు నేను 7th క్లాసో 6th క్లాసో ఉండేటప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం మేము, పాసర్లు కూడాని. అక్కడ మా ఇంట్లో ఒక టీచర్ వద్దకు ఉండేవాళ్ళు. అప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి కదా. ఆ స్కూల్స్ ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ చేస్తే పాపం వాళ్ళు ఉండడానికి ఏదో ఒకటి పల్లెటూరులో ఇల్లు అద్దెకి ఇవ్వడం అనే భావన ఉండేది కాదు అప్పుడు. అది మా ఒక వరండా ఖాళీగా ఉంటే అది వాళ్ళకి ఇచ్చాను. భార్యాభర్తలు ఇద్దరు ఉండేవాళ్ళు.
పిల్లలు లేరు. ఆయన అందులోనే ఆ వరండా మొత్తం పొడుగ్గా ఉంటే అందులోనే వంట చేసుకుని అందులోనే పడుకొని ఉండేవారు. కానీ ఆయన పని చేసుకుంటున్నప్పుడల్లా ఈ పాట అస్తమానం పాడుతూ ఉండేవారు. ఇది అప్పటి నుంచి నాకు పూర్తిగా కొన్ని చరణాలు మర్చిపోయాను ఏంటంటో అనుకుంటే ఈ మధ్యనే ఒక ఏడాది క్రితం అనుకుంటా పిఠాపురం రాధామాధవ్ కుంతిమాసోత్సవం గుడికి అస్తమానం వెళ్తూ ఉంటాం మేము. అక్కడ ఎవరో పాడారు ఇది. అది అసలు ఆ అమ్మాయి కూడా గూగుల్ సెర్చ్ అంతా ఎంత చేసిందో అమ్మాయి పాట నాకు కావాలంటే కానీ దొరకలేదు. కానీ సడన్గా నా విన్నపం విని కృష్ణయ్య అక్కడ పాడించినట్టున్నాడు. వెంటనే నేను రాసి తెచ్చుకున్నాను అన్నమాట ఈ పాట. వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరని మురళి ఉదర ఒకసారి పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి నింగి వెల్గెదవోయి నిర్మల సుఖదాయి నిండి వెల్గెదవోయి నిర్మల సుఖదాయి ఎదిరని మురళి ఎందు దాగున్నావో ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో ఏ వాడనున్నావో అందముగా నామ్రోల ఆడర గోపాల అందముగా నామ్రోల ఆడర గోపాల ఆడర గోపాల ఆడర గోపాల వేదాంత వీధులలో ఓ నందగోపాల నారద మునిలోల నందగోపాల నారద మునిలోల సాంద్ర సద్గుణజాల భక్త మానసలోల సాంద్ర సద్గుణజాల భక్త మానసలోల భక్త మానసలోల భక్త మానసలోల ఎదిరని మురళి ఉదర ఒకసారి వేదాంత వీధులలో విహరించు గిరిధారి. హరే కృష్ణ. ఎందుకో మీకు వినిపించాలనిపించింది ఈ పాట. హరే కృష్ణ మంత్రం ఈసారి 28 సార్లు చెప్పాలి. అది చెప్పుకొని మనం ముగిద్దాము. లేకపోతే ఈసారి 5 సార్లు చెప్పుకుందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రాయశ్చిత్తం కింద 4 సార్లు ఎక్కువ చెప్పుకుందాం, ఎందుకంటే టైం అయిపోతుంది. అందుకని హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాదమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వైష్ణవ గీత వినిపించాను మీకు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పాట కూడా కృష్ణుడి గురించి మీ ముందు వినిపించగలిగాను. అందుకని మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మంచి విషయం ఏమైనా ఒకటి దొరికినా మీకు అది నా శిక్షా గురువుల దగ్గర నేర్చుకున్న విషయాలు, వాళ్ళ కృపాకటాక్షాలు. ఒకవేళ ఏదైనా పొరపాటుని సరిగా చెప్పలేకపోయినా, సరిగా నేను నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించలేకపోయినా అది నా అజ్ఞానంగా భావించి క్షమించేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ.